గోకర్ణ క్షేత్రానికి చేరిన శ్రీపాద వల్లభులు 3 సంవత్సరాలు అక్కడే ఉన్నారని చెబుతూ నామధారకుడికి సిద్ధపురుషుడు ఆ క్షేత్ర మహిమని చెప్తున్నాడు. పూర్వం మిత్రనహుడైనటువంటి రాజు సాకేతపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాడు. అతడు ఎంతో పుణ్యాత్ముడు, దైవభక్తి సంపన్నుడు. అయితే అతడికి వేటాడటం అనేటువంటి ఒక వ్యసనం ఉంది. ఒక రోజునాడు అతను అడవిలోకి వెళ్లి వేటాడుతుండగా ఒక రాక్షసుడు ఎదురవుతాడు. ఆ రాక్షసుని అతడు ఒక్క బాణంతో నేల కూలుస్తాడు. ఆ రాక్షసుడికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు మిత్రనహుడిపై కక్ష కట్టాడు. తన అన్నని చంపినటువంటి రాజుపై పగ తీర్చుకోవాలని అనుకున్నాడు. మారువేషంలో అతని దగ్గరికి వచ్చి, నేను చాలా బాగా వంట చేస్తాను, మీ వంటశాలలో నాకు వంట చేసే అవకాశాన్ని నాకు కల్పించండి అని అడుగుతాడు. సరే అని రాజు తీసుకెడతాడు. అతడు అక్కడ వంట చేస్తూ ఉంటాడు. చాలా బాగా చేయటంతో రాజు ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఒక రోజునాడు మిత్రనహుడి ఇంట్లో పితృకార్యం వస్తుంది. దానికి సూర్యవంశు కులగురువు అయినటువంటి వశిష్ఠుడు అక్షతత వహిస్తాడు. శ్రాద్ధం పెట్టిన తర్వాత బ్రాహ్మణులకు భోజనాలు పెట్టాలి కదా. ఆ అవకాశాన్ని వీడు రాక్షసు సోదరుడు బాగా ఉపయోగించుకున్నాడు. వశిష్ఠ మహర్షికి అతడు నరమాంసాన్ని వడ్డిస్తాడు. వశిష్ఠుడు కోపోద్రిక్తుడై రాజును రాక్షసుడు కమనమని శపిస్తాడు. కారణంగా తనను శపించాడని రాజు కూడా మహర్షిని శపించబోతాడు. అయితే మహారాణి శాంతిమతి అతన్ని శాంతపరుస్తుంది. మహర్షిని శపించటానికి తీసుకున్నటువంటి నీళ్లు తన కాళ్ళపై పోసుకుంటాడు రాజు. ఫలితంగా అతడి కాళ్ళు కమిలిపోతాయి. ఆనాటి నుండి రాజుకు కల్మాషపాదుడు అనే పేరు వస్తుంది. మహర్షి దివ్య దృష్టితోటి తాను చేసిన తప్పు తెలుసుకొని ఒక్క క్షణం ఆలోచించి శాప విమోచనాన్ని అనుగ్రహిస్తాడు. అయితే 12 సంవత్సరాలు రాక్షసుడిగా బ్రతకాల్సిందే. తర్వాత తిరిగి రాజు కాగలుగుతాడు. కల్మాషపాదుడు వశిష్ఠుని శాప ఫలాన రాక్షసుడిగా మారి అడవుల్లో తిరుగుతుంటాడు. ఒకరోజు అతడికి ఎక్కడ ఆహారం దొరకదు. ఆకలి బాగా వేస్తూ ఉంటుంది. ఇంతలో అటుగా వస్తున్నటువంటి బ్రాహ్మణ దంపతులు కనిపిస్తారు. బ్రాహ్మణుడి భార్య ఎంత బతిమిలాడినా కల్మాషపాదుడు బ్రాహ్మణుని చంపి తన ఆకలిని తీర్చుకుంటాడు. అందుకు బ్రాహ్మణుడి భార్య కల్మాషపాదుడిని శపిస్తుంది. శాపానంతరం నువ్వు రాజుగా మారినా కూడా నీ భార్యతో కనుక సంగమిస్తే ప్రాణాలు కోల్పోతావని శపిస్తుంది. 12 సంవత్సరాలు గడిచిపోయాయి. కల్మాషపాదుడి రాక్షస బతుకుకి తెరపడింది. రాజుగా మారినా రాక్షసుడిగా ఉన్నప్పుడు బ్రాహ్మణుడిని చంపడం వల్ల బ్రహ్మహత్యా పాపం అతన్ని చుట్టుకోక తప్పలేదు. ఆ పాపం అతన్ని ఘోర పిశాచ రూపంలో వేధించసాగింది. దానిని తప్పించుకోవడానికి అతను అటు ఇటు పరుగు పెట్టడం ప్రారంభిస్తాడు. పూర్వజన్మ సుకృతం వల్ల అక్కడ వేప చెట్టు కింద గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అతని దగ్గరికి వెడతాడు. వెళ్లి జరిగిందంతా వివరించి శరణ వేడుతాడు. తను ఎలాగైనా ఈ ఘోర పాప నుండి విముక్తుల్ని చేయమని ప్రార్థిస్తాడు. అప్పుడు గౌతమ మహర్షి గోకర్ణ క్షేత్ర దర్శనం చేస్తే గాని బ్రహ్మహత్యా పాతకం పోదని తెలుస్తాడు. అంతేకాకుండా బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు కాకుండా 33 కోట్ల దేవతలు ఆ క్షేత్రంలో మహాబలేశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటారని చెప్తాడు. అష్టదిక్పాలకులు కూడా అతన్ని అన్ని దిక్కుల నుండి సేవిస్తూ ఉంటారు. విశ్వావసువు, చిత్రరథుడు, చిత్రసేనుడు మొదలైన గంధర్వులు అంతరిక్షంలో నిలబడి స్వామివారిపై భక్తి గీతాన్ని పాడుతూ ఉంటారు. అత్రి, వశిష్ఠుడు, కనుడు మొదలైనటువంటి మహర్షులు వేదపారాయణ చేస్తుంటారు. వీరందరూ స్వామివారి అనుగ్రహం కోసం ఇలా చేస్తుంటారు. జైమిని మహర్షి, విశ్వామిత్రుడు మొదలైన వారు ఈ క్షేత్రంలో తపస్సు చేసి అణిమాది సిద్ధులు సాధిస్తారు. శుకుడు, సనందనాథులు, నారదుడు మొదలైన మహర్షులు పత్రపారాయణ చేస్తుంటారు. ఈ క్షేత్రం భూలోక కైలాసం. ఈ క్షేత్రంలో గరుత్మంతుడు పామును చూసి కూడా పగను వదిలేస్తాడు. గోకర్ణ క్షేత్రాన్ని దర్శించటం వల్ల మానవుడి చిరకాల కోరికలు నెరవేరుతాయి. మరణించిన తర్వాత శివ సాయుధ్యాన్ని పొందుతారు. ఈ క్షేత్రంలోని శివలింగం కృతయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో ఎర్రగాను, ద్వాపర యుగంలో పసుపుగాను, కలియుగంలో నల్లగాను ప్రకాశిస్తూ ఉంటుంది. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ క్షేత్రంలోని మహాబలేశ్వర స్వామిని శివరాత్రి పర్వాన దినాన బిల్వ పత్రాలతో పూజించలేము అని చెబుతూ సిద్ధపురుషుడు నామధారకుడికి తను చూసిన ఒక సంఘటన గురించి చెప్తాడు. శివరాత్రి రోజునాడు మహాబలేశ్వర స్వామి వారిని దర్శించటానికి కాను నానా రకాలైనటువంటి ప్రజలు ఆ క్షేత్రానికి వస్తూ ఉంటారు. నేను కూడా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వచ్చే వారిలో దొంగలున్నారు, వేశ్యలున్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు.
స్వామివారిని సేవించుకున్న తర్వాత మధ్యాహ్న సమయంలో ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాను. అక్కడ ఒక చండాల స్త్రీ బిచ్చమెత్తుకుంటోంది. ఆ స్త్రీ గుడ్డితనంతో కుష్ఠరోగంతో బాధపడుతోంది. వార్ధక్యం వల్ల శరీరం శుష్కించిపోయింది. ఆమె నోటి నుంచి చొల్లు కూడా ఆగకుండా కారుతోంది. ఆమెను చూడటానికి ఎవ్వరికైనా సరే అసహ్యం వేస్తుంది. ఆ రోజు ఆమె ఆకలి బాధ ఓరవలేక ప్రయాణికులందరినీ మరీ మరీ దీనంగా యాచించసాగింది. ఈలోగా ఒక తుంటరివాడు ఆమె గిన్నెలో ఇదిగో భిక్ష అంటూ కొన్ని మారేడు దళాలు వేస్తాడు. ఆమె గుడ్డిదవటం వల్ల అవి తినేదనుకొని తడుముతూ అవి ఆకులని గ్రహించి ఆ ఆకుల్ని తీసుకొని విసిరిగొడుతుంది. ఆవిడ యొక్క అదృష్టం వల్ల ఆ ఆకులు అక్కడ చెట్టు కింద ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి. ఆమెకు ఎవరు ఎంతసేపటికి భిక్ష వేయకపోయేసరికి కొంతసేపు గడిచిన తర్వాత ఆకలి బాధ తట్టుకోలేక ప్రాణాలు విడుస్తుంది. వెంటనే ఆమె వద్దకు నుదుట విభూతి రేఖలను మెడలో రుద్రాశ్రమాలను ధరించిన శివకింకర్లు వస్తారు. ఇదేం విడ్డూరం అనుకుంటూ నేను అటు చూసేసరికల్లా ఆ స్త్రీని శివ సాయుధ్యానికి తీసుకువెళతారు. అప్పుడు శివశంకరుల్ని నేను అడిగాను, ఈవిడ ఇంత పాపాలు చేసింది కదా, ఈవిడికి శివ సాయుధ్యం ఎలా లభించింది అని అడగగా వాళ్ళు ఇలా చెప్పారు. ఈ చండాల స్త్రీ పూర్వజన్మలో ఒక బ్రాహ్మణ స్త్రీ. ఈమెకు తల్లిదండ్రులు చిన్నతనంలోనే వివాహం చేశారు. అయితే కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. వయసు దోషం వల్ల ఈమె వివేకాన్ని కూలిపోయి అందరితోటి తిరగసాగింది. ఇలా ఉండగా కొంతకాలానికి ఆమె గర్భవతి అవుతుంది. ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు ఈమెను ఇంటి నుండి గెంటేశారు. ఇంటి నుండి గెంటివేయబడ్డ ఆమె అంతా దేశం అంతా తిరుగుతోంది. అందానికి ముగ్ధుడైన ఒక శూద్రుడు ఆమెను చేరదీస్తాడు. వాళ్ళిద్దరూ రాత్రి అనక పగలనక కామక్రీడలతో కాలాన్ని గడుపుతున్నారు. మద్యపానాన్ని సేవిస్తూ మాంసం భక్షిస్తూ ఉన్నారు. ఒక రోజు రాత్రి ఈమెకు మేక మాంసాన్ని తినాలన్న కోరిక పుడుతుంది. అందుకని పశువుల కొట్టానికి పోయి మేక అనుకుని ఆవుదోడ తల కత్తితో నరుకుతుంది. అది అంబా అని అనిచేసరికి తాను పొరపాటున ఆవుదోడ తల నరికానన్న సంగతి తెలుసుకొని ఆమె శివశివ అని అప్రయత్నంగా అంటుంది. కొంతకాలానికి ఆమె మరణించి చండాల స్త్రీగా జన్మించింది. పూర్వజన్మలో ఆమె ఏనాడు ఎవ్వరికి బిచ్చమైన కారణంగా ఈనాడు బిచ్చమెత్తుకొని బతకాల్సి వచ్చింది. కామంతో కళ్ళు మూసుకుపోయి కామక్రీడలతోనే ఆనాడు బతుకు వెళ్ళబుచ్చినందుకు ఈనాడు ఆమెకు భగవంతుడు కళ్ళు లేకుండా చేశాడు. పొరపాటునైనా ఆవుదోడను ఆనాడు చంపటం వలన గోహత్యా పాతకం వలన కుష్టి రోగం వచ్చింది. ఈనాడు పవిత్రమైన శివరాత్రి పర్వదినం. ఆమెకు భిక్ష దొరకకపోవటంతో పస్తు ఉండిన కారణంగా ఆమెకు శివరాత్రి దినాన ఉపవాసం చేసిన ఫలితమే కాకుండా ఆమెకు తెలియకుండా పిల్ల దళాలను ఆమె అనుకోకుండా శివలింగం పైన వేయటం వలన అది శివరాత్రి రోజున పడటం వల్ల ఆమెకు విశేషమైన పుణ్యం లభించింది. వీటన్నిటికీ మించిన పుణ్యం ఆమెకు గోకర్ణ క్షేత్రంలో ప్రాణాలు వదలటం వల్ల లభించింది. అందువలన ఆమెకు శివలోక ప్రాప్తి కలిగిందని శివదూతలు వివరించారు. ఇదంతా గోకర్ణ క్షేత్రంలో జరగటం వల్ల ఆమె పుణ్యం రెట్టింపయింది. చండాల స్త్రీ తన గత జన్మ వివరాలను శివదూతలు యుద్ధ పురుషునితో చెప్తూ వింటే కేవలం పత్రమాత్రం చేతనే సంతుష్టుడయ్యే పరమేశ్వరుని సేవించడమే నిజమైన భాగ్యమని గ్రహించి శివగీతాలు ఆలపిస్తూ శివలోకాన్ని చేరుతుంది. కాబట్టి ఓ రాజా, నువ్వు వెంటనే గోకర్ణ క్షేత్రాన్ని సందర్శించినట్లయితే నీ బ్రహ్మహత్యా దోషం పోగలదని గౌతమ మహర్షి మిత్రనహుడికి ఉపదేశిస్తాడు. మిత్రనహుడు మహర్షి ఆజ్ఞానుసారం ఆ క్షేత్రాన్ని దర్శించి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తయి సుఖ సంతోషాలతో తన శేష జీవితాన్ని గడుపుతాడు. ఈ క్షేత్రం ఇంతటి మహత్యాన్ని కలిగి ఉండటం వల్లనే శ్రీపాద శ్రీవల్లభులు ఇక్కడ 3 సంవత్సరాలు నివసించారని సిద్ధపురుషుడు నామధారకుడు తెలియజేస్తాడు. 7వ అధ్యాయం సమాప్తం.